నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఆనియన్ గార్లిక్ వేయకుండా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. సింపుల్గా 10-15 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 స్పూను మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. అవి చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసిన 2 మీడియం సైజు ఆలు, క్యాలీఫ్లవర్ 1 కప్పుడు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఆలుకి క్యాలీఫ్లవర్కి మంచిగా ఉప్పు పడుతుంది. ఇప్పుడు కరివేపాకు, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. అడుగు మాడకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 3-4 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఇందులో కారం ఎక్కువ పట్టదు, తక్కువనే పడుతుంది ఫ్రై కాబట్టి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొకసారి మంచిగా ఫ్రై చేసుకొని 1 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టిన 1 చిన్న కప్పుడు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి చూసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై రెడీ అయిందండి. ఈ ఫ్రై రైస్లోకి, జొన్న రొట్టెలోకి, గోధుమ రొట్టెలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆనియన్ గార్లిక్ వేయకుండా చేసినాం కాబట్టి సింపుల్గా ఉంటుంది. అసలు కారం ఉండదు, ఏముండదు. లంచ్ బాక్స్లోకి, చపాతీకి సైడ్ డిష్గా రైస్లోకి కలిపి కూడా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత కూడా వేస్ట్ చేయకుండా పిల్లలు లంచ్ బాక్స్ ఫినిష్ చేసుకొని వస్తారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా వైట్ రైస్ ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా 2 స్పూన్ల కర్రీ వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకే ఇంత కమ్మగా రుచిగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.